వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు ఆ ఒక్క డ్రాప్ లో కూడా చాలా మంచి నంబర్ ఉంటుందన్నమాట. నంబర్ మరి మీరు న్యాచురల్ గా ట్రై చేయకపోయినా మాకు ఐవీఎఫ్ కి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి సరిపడా ఉంటుందన్నమాట. ఆ చిన్న డ్రాప్ లో మేము సొల్యూషన్ వేసి దాన్ని ప్యూరిఫై చేసి దానిలో ఉన్న స్పర్మ్స్ ని తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ అనే ప్రొసీజర్ చేస్తే చాలా మంచి సక్సెస్ రేట్ వస్తుంది. సో తక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు ఏంటంటే వీర్య కణాలు ఇక్కడ డిపాజిట్ అవుతాయి కనుక వాల్యూమ్ కూడా కరెక్ట్ ఉండాలి. WHO ప్రకారం 2 ml అన్న మినిమం వాల్యూమ్ ఉండాలి. 2 ml ఉంటే గనుక ఈ వీర్యం ఏదైతే ఉందో మొత్తం బయటే ఉండిపోతుంది, ఈ వీర్య కణాలు పైకి వెళ్తాయి. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది మా దగ్గరకు వచ్చి చెప్తారు అసలు వీర్యం అనేది పైకి వెళ్ళట్లేదు. వీర్యం పైకి వెళ్ళదు, వీర్య కణాలు పైకి వెళ్తాయి. సో మీరు కాలు పైన పెట్టుకొని ఎంతసేపు వెయిట్ చేసినా లాభం లేదు. ఇవి యాంటీ గ్రావిటేషనల్, సో అంటే గ్రావిటీకి కూడా ఆగవన్నమాట. సో వీర్యం అనేది బయటే ఉండిపోతుంది, వీర్య కణాలు పైకి స్విమ్ చేసేది ట్యూబ్ లో అండర్ వెయిట్ చేస్తుంటే ఉంటే గనుక విడుదలై ఫలదీకరణం చేస్తాయి అనమాట. సో